గుడ్ ఈవినింగ్ ఆల్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్. సో అట్ ప్రజెంట్ అయితే మనం ఊప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అయినటువంటి ఇన్హెరిటెన్స్, దానికోసం మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ దాంట్లో టైప్స్ అంటే జనరల్ గా ఇన్హెరిటెన్స్ అనేది మనకు ఐడియా ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏమని చెప్తున్నాము అంటే, మనం ఒక క్లాస్ లో కొన్ని attributes ని డిఫైన్ చేసి యాజ్ ఎ మాస్టర్ క్లాస్, ఓకే. సో దాంట్లో ఉన్నటువంటి attributes ని వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేయడానికి అలో చేసే ఒక టెక్నిక్ ని మనం ఇన్హెరిటెన్స్ అని చెప్పడం జరుగుతుంది, ఓకే. అయితే ఈ ఒక మాస్టర్ మనం అనుకుంటున్నటువంటి ఒక మాస్టర్ క్లాస్ ఏదైతే అంటున్నారో దాని నుంచి యాక్సెస్ చేసే క్లాస్ నంబర్ ఆఫ్ క్లాసెస్, వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్హెరిటెన్స్ యొక్క టైప్స్ మనం అక్కడ డిఫైన్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్ గా మనకు తెలుసు, ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానంగా రెండు క్లాసెస్ ఉండాలి. ఒకటి పేరెంట్ క్లాస్, రెండు చైల్డ్ క్లాస్. అంటే ఏ క్లాస్ లో అయితే మనం ఈ అట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేసి వేరే క్లాసెస్ వీటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందో దాన్ని మనం పేరెంట్ క్లాస్ లేదా బేస్ క్లాస్ అంటున్నాం. ఏ క్లాస్ అయితే ఈ ప్రాపర్టీస్ ని, ఈ అట్రిబ్యూట్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటుందో, యాక్సెస్ చేసుకుంటుందో దాన్ని మనం చైల్డ్ క్లాస్ లేదా డిరైవ్డ్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం చూసినటువంటిదే. అయితే ఒక బేస్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ తో ఏ విధంగా లింక్ చేస్తాము, లేదా ఒక చైల్డ్ క్లాస్ ని బేస్ క్లాస్ తో ఏ విధంగా లింక్ చేస్తాము అనేది కూడా మనం చూడడం జరిగింది. ఎట్లా లింక్ చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ క్లాస్ ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఏవైతే కావాల్సిన అట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా అక్కడ మనం డిఫైన్ చేస్తాము. తర్వాత ఒక డిరైవ్డ్ క్లాస్ ఏదైతే అంటున్నామో దాన్ని తీసుకొని దాని బ్రాకెట్ లో ఆ బేస్ క్లాస్ నేమ్ ఇవ్వడం ద్వారా అక్కడ ఒక డేటా బౌండ్ అక్కడ జరుగుతుంది, బైండింగ్ ఆఫ్ ఎ డేటా అక్కడ జరుగుతుంది. సో దట్ కంపైలర్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈస్ అ పేరెంట్ క్లాస్ ఆర్ అ బేస్ క్లాస్, దిస్ ఈస్ అ చైల్డ్ క్లాస్ ఆర్ అ డిరైవ్డ్ క్లాస్. అంటే కొత్తగా తీసుకున్న క్లాస్ బ్రాకెట్ లో మొదటి క్లాస్ యొక్క నేమ్ ని పారామీటర్ ఇవ్వడంతోనే ఆ రెండింటి మధ్యన ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్ ని ఈ క్లాస్ నుంచి మనం యాక్సెస్ చేయడం అనేది అది సాధ్యం అవుతుంది. అయితే మనం చెప్తున్నాం ఏ క్లాస్ అంటే బేస్ ఎన్ని బేస్ ఉండాలి, లేదంటే ఎన్ని డిరైవ్డ్ ఉండాలి, ఇట్లా నంబర్ ను బేస్ చేస్తే మనం ఇన్హెరిటెన్స్ ని 5 రకాలుగా కేటగరైజ్ చేయడం జరుగుతుంది. అందులో మొదటిది సింపుల్ ఇన్హెరిటెన్స్ లేదా సింగిల్ ఇన్హెరిటెన్స్. దాంట్లో ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, దాన్నే మీరు బేస్ అంటున్నారు. ఏ అనేది కనుక ఇక్కడ బేస్ లేదా పేరెంట్ క్లాస్ అనుకుంటే, దాని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నటువంటి క్లాస్ ఏదైతే ఉంటుందో బి, దీన్ని మనం చైల్డ్ లేదా డిరైవ్డ్ అంటున్నాం. ఇట్లా ఒక బేస్ నుంచి ఒక డిరైవ్డ్ క్లాస్ కనుక మనం ఇన్హెరిట్ అయితే దీన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చెప్పడం జరుగుతుంది. అట్లా కాకుండా రెండు బేస్ క్లాసెస్ నుంచి, అంటే ఈ బేస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ ని, ఈ బేస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నటువంటి ఒక డిరైవ్డ్ క్లాస్ ఈ కనెక్టివిటీని మనం ఏమంటున్నామంటే మల్టిపుల్. అంటే ఒకటి కంటే ఎక్కువ బేస్ క్లాసెస్ నుంచి ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి మల్టిపుల్. ఇంతవరకు నేను చూసాం. ఇవాళ మనం చూడబోతుంది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అయితే నిన్న మనం ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసే క్రమంలో సూపర్ అనే ఒక ఫంక్షన్ మనం యూజ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది సూపర్ అనే ఫంక్షన్ ఎట్లా యూజ్ చేస్తారు, దీని ఇదేంటి అనేది కొన్ని డౌట్స్ తో మెసేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ సూపర్ గనుక ఒక్కసారి మనం చూస్ అర్థం చేసుకుంటే కనుక ఇంకా ఫర్దర్ గా మిగతా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ కోసం మనం వెళ్దాం. యాక్చువల్ ఇక్కడ ఈ సూపర్ యొక్క పర్పస్ ఏంటనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ క్లాస్ 1 అనే దాన్ని ఒక క్లాస్ కింద తీసుకొని దీని లోపల ఒక ఇనిట్ ఫంక్షన్ ని డిఫైన్ చేసి యాజ్ యూజువల్ గా సెల్ఫ్ ఏ కమా బి అట్లా తీసుకొని అలాగే బైండ్ చేస్తాం కదా, సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్స్ ఏ, సెల్ఫ్ డాట్ బి ఈక్వల్స్ బి, ఓకే. అట్లాగే ఒక ఫంక్షన్ కూడా నేను తీసుకుంటున్నాను,
ఫంక్షన్ 1 అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను సెల్ఫ్తో బైండ్ చేసి ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ కామా సెల్ఫ్ డాట్ బి. ఇక్కడ ఇది అయిపోయింది. సో ఈ మీరు తీసుకున్నటువంటి 1 అనే క్లాస్లో ఒక ఇనిట్ ఫంక్షన్ ఉంది. ఐ మీన్ ఒక ఇనిట్ ఫంక్షన్ తో పాటు ఒక మెథడ్ కూడా తీసుకున్నారు. ఇనిట్ ఫంక్షన్ 2 వేరియబుల్స్ ప్రాపర్టీస్ ని తీసుకున్నారు. ఇప్పుడు 2 అనే ఒక క్లాస్ ని తీసుకొని నేను 2కి 1 తో లింక్ చేస్తున్నాను. అంటే 2 అనే క్లాస్ ని 1 కి చైల్డ్ గా చేస్తున్నాను. సో ఈ క్రమంలో 1 అనేది పేరెంట్ అయింది, 2 అనేది చైల్డ్ అయింది. ఇంతవరకు మనకు అర్థమైంది. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్ దీంట్లో నేను కావాలంటే ఏదైనా ఒక వేరియబుల్స్ కూడా నేను తీసుకోవచ్చు. కాక ఇందులో కూడా ఒక ఇనిట్ నేను తీసుకుంటున్నా. అయితే మనకు తెలుసు కదా, పేరెంట్ లో ఉన్న ఇనిట్ ఆల్రెడీ ఉండేటప్పుడు చైల్డ్ లో కనుక ఇనిట్ తీసుకుని కనుక కాల్ చేస్తే పేరెంట్ ఇనిట్ కి సంబంధించినటువంటి ఏవైతే ఈ ప్రాపర్టీస్ అయి ఉంటే అది మరి దీనిలో ఇక్కడ ఇన్హెరిట్ చేయలేము. అందుకని ఇక్కడ ఏం చేయాలి, మనం దాంతో లింకప్ చేసుకునే ప్రాసెస్ లో ఇక్కడ కూడా ఒక సెల్ఫ్ అని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏ కామా బితో పాటు ఎక్స్ కామా వైని కూడా ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అట్లా తీసుకుంటూ వదిలేస్తే అవుదు కదా, దాన్ని ఇక్కడ కాల్ చేయాలండి. పేరెంట్ యొక్క యూనిట్ని ఇక్కడ నేను కాల్ చేయాలి. చేసే క్రమంలో ఇంతవరకు మనం ఏం చేస్తున్నాము, 1 డాట్ అంటే ఆ పేరెంట్ యొక్క క్లాస్ నేమ్ ఇవ్వడం, కంప్లీట్ గా ఆ యూనిట్ ఇక్కడ నేను కాల్ చేసి పెట్టుకుంటాను. లైక్ దిస్ సింపుల్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నేను కాపీ చేసి పెట్టుకుంటే అయిపోయింది. సో దట్ ఇప్పుడు ఏమవుతుంది, 1 యొక్క యూనిట్ ఇక్కడ నేను 2లోకి అంటే పేరెంట్ యొక్క యూనిట్ ని నేను చైల్డ్ లోకి తీసుకుంటున్నాను. బికాస్ చైల్డ్ లో కూడా ఒక యూనిట్ తీసుకుంటున్నాను కాబట్టి మనకు తెలుసు చైల్డ్ లో యూనిట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కాల్ చేయకపోతే పేరెంట్ యొక్క యూనిట్ ఇక్కడ మనం యాక్సెస్ చేయలేం కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ నేను ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే దీన్ని బౌండ్ చేయాలి కాబట్టి సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్, సెల్ఫ్ డాట్ వై ఈక్వల్ వై. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, టు ఫంక్ ఆఫ్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ కావాలంటే మొత్తంగా నేను ప్రింట్ చేస్తాను. సెల్ఫ్ డాట్ ఏ కమా సెల్ఫ్ డాట్ బి కమా సెల్ఫ్ డాట్ ఎక్స్ కమా సెల్ఫ్ డాట్ వై. ఓకే అండి, రైట్. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దీన్ని నేను 2తో బైండ్ చేస్తున్న టోటల్ నాకు 4 వాల్యూస్ అడుగుతుంది. బికాస్ ఏ బి అనేది పేరెంట్ తోని, ఎక్స్ వై అనేది ఈ చైల్డ్ లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ కాబట్టి నేను ఏ బికి 2 ఈవెన్ నంబర్స్ పెట్టుకుంటాను, 4, 6. ఎక్స్ వైకి 2 ఆడ్ నంబర్స్ పెట్టుకుంటాను, 5, 7. సో ఇప్పుడు నేను రెండింటిని కాల్ చేసే ప్రయత్నం చేయగలుగుతాను కదా. ఓబీజే డాట్ 1 ఫంక్, అప్పుడు 2 ఈవెంట్స్ వస్తున్నాయి బికాస్ ఈవెంట్స్ ని పాస్ చేశాను. అలాగే ఓబీజే డాట్ 2 ఫంక్, ఈ కేసులో ఈ 2 కూడా పేరెంట్ కి సంబంధించి, 2 కూడా చైల్డ్ కి సంబంధించి. ఇంతవరకు మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మీరు గమనించారు, నేను పేరెంట్ యొక్క యూనిట్ ని తీసుకున్నానికి అక్కడ ఏం చేస్తున్నాను, పేరెంట్ డాట్ కంప్లీట్ యూనిట్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ ని తీసుకునే ప్రయత్నం చేస్తాను, 3ని. దీన్ని కూడా నేను 1 తోటే తీసుకుంటాను. ఓకే అండి, తీసుకున్నాక ఇక్కడ ఇనిట్ అదర్వైజ్ ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకు, ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నది కదా, దీన్నే తీసుకుందాం. ఇప్పుడు నేనేమంటే సూపర్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేసినది మనకు డౌట్ అయినప్పుడు ఇక్కడ 1 బదులుగా మీరు సింప్లీ అంటే పేరెంట్ క్లాస్ నేమ్ ఇవ్వకుండా సూపర్ అనే ఫంక్షన్ కనుక మీరు ఇచ్చి విడిచిపెట్టేసి, అప్పుడు ఈవెన్ ఈ సెల్ఫ్ అనేది కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఎక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నారు. అయితే మీరు అనొచ్చు, సార్ సూపర్ ఇస్తే ఇది ఎక్కడితో లింక్ అవుతుంది అంటే, మీరు ఏ పేరెంట్ అనేది దీనికి లింక్అప్ చేసి పెట్టుకున్నారో అక్కడి నుంచి అది యాక్సెస్ చేయడానికి అది అక్కడ అలౌ చేస్తుంది. ఇది క్లియర్ కదా. దీంతో పాటు మీరు ఇంకో పని కూడా చేయగలరు. ఇప్పుడు సింప్లీ
ఒక్క నిమిషం. నేను రైట్ ఇక్కడ సపరేట్గా మళ్ళీ దీన్ని నేను ఇట్లా తీసుకోగాకుండా నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఆ 1 అనే ఫంక్షన్ ఇక్కడ నేను సూపర్ కీవర్డ్తో సూపర్ ఫంక్షన్ కాల్ చేయగలుగుతాను కదా. ఎట్లా చేయొచ్చు నేను? సూపర్ డాట్ దాంట్లో ఉన్న ఫంక్షన్ ఏముంది? 1 ఫంక్. దాన్ని ఇక్కడ కాల్ చేయగలుగుతాను. ఓకే, సో 1 ఫంక్ నుంచి ఏమేమి ప్రింట్ అవుతాయి మీకు? ఏ కమా బి ప్రింట్ అవుతాయి. 2 ఫంక్షన్స్ ఏం ప్రింట్ చేయగలుగుతాను? ఎక్స్ కమా వైని ప్రింట్ చేయగలుగుతాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. ఇప్పుడు యాజ్ యూజువల్ గానే సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు తీసుకోండి. సో ఓబీజే డాట్ 1 ఫంక్ 4 and 6 ఓబీజే డాట్ 2 ఫంక్. సో మీరు గమనించారు కదా, ఈ 4 and 6 దేనికి సంబంధించింది అంటే రైట్ ఈ ఫంక్షన్ మీరు అక్కడ కాల్ చేశారు కదా, 2 నుంచి 1 ఫంక్షన్ కాల్ చేశారు. సూపర్ ఫంక్షన్ సహకారంతో పేరెంట్ లో ఉన్నటువంటి ఫంక్షన్ ని మనం చైల్డ్ నుంచి కాల్ చేయగలిగాము. అండ్ అఫ్ కోర్స్ ఇది యాజ్ యూజువల్ ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది. అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే సూపర్ అనే ఫంక్షన్ ఇవ్వడం ద్వారా మనం పేరెంట్ యొక్క యూనిట్ ని యాక్సెస్ చేయగలిగాము, పేరెంట్ యొక్క ఫంక్షన్ కూడా యాక్సెస్ చేయగలిగాము, అది చైల్డ్ నుంచి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సూపర్ ఫంక్షన్. ఏం చేయగలుగుతున్నాము? మనం చైల్డ్ లో ఉంటుండగానే పేరెంట్ యొక్క యూనిట్ ని కూడా యాక్సెస్ చేయగలిగాము, దానికి మళ్ళీ సెల్ఫ్ అనే పాయింట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే. అట్లాగే పేరెంట్ లో ఉన్నటువంటి ఫంక్షన్ కూడా మనం ఇక్కడ కాల్ చేయగలిగాము. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ సూపర్. రైట్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లకు వచ్చేద్దామండి. రైట్, సో ఒక పేరెంట్ నుంచి ఒక చైల్డ్ ని కనుక మనం ఇన్హెరిట్ చేయగలిగితే అది సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. 2 పేరెంట్స్ నుంచి ఒక చైల్డ్ కనుక వాటి ప్రాపర్టీస్ ఒక చైల్డ్ నుంచి కనుక మీరు ఇన్హెరిట్ చేయగలిగితే, యాక్సెస్ చేయగలిగితే అది అవుతుంది మల్టిపుల్. ఇది నిన్నటి వరకు మనం చూస్తుంది. దెన్ థర్డ్ వన్ వచ్చేసేసి మల్టీ లెవెల్. ఆ పేరులోనే ఉంది. ఈ మల్టీ లెవెల్ అనే ఏదైతే మనం చెప్తున్నామో ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమవుతుందంటే రైట్ ఒకసారి ఇక్కడ కనుక మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం, ఇది బేస్ క్లాస్, ఇది డిరైవ్డ్ క్లాస్. ఇప్పటి వరకు మనకి డైరెక్ట్ గా బేస్ నుంచి డిరైవ్డ్ కి మనం ఆ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేస్ తో సంబంధం లేకుండా మనం వేరే ఒక క్లాస్ ని తీసుకుంటున్నాము ఇన్ బిట్వీన్ బేస్ అండ్ డిరైవ్డ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియటరీ క్లాస్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బేస్ నుంచి ఈ ఇంటర్మీడియట్ క్లాస్ మనం ఇక్కడ లింక్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, ఈ ఇంటర్మీడియేటర్ నుంచి ఈ చైల్డ్ కి లింక్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ బేస్ లో ఉన్నటువంటి ఏవేవైతే మీకు ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని ఇక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అంటే మనం 2 డిఫరెంట్ లెవెల్స్ లో ఇక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ చేసాము, ఇది లెవెల్ 1. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేసాము, ఇది లెవెల్ 2. సో ఇట్లాగా వేరియస్ లెవెల్స్ లో మనకు కావాల్సినటువంటి ఇన్హెరిటెన్స్ కనుక మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మనం ఏమంటున్నామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా కనుక మనం క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ డైరెక్ట్ గా మీకు ఒక ప్రోగ్రామ్ ను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఇక్కడ చూద్దాం, ఇది మల్టీ లెవెల్ ఏమండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీరు కావాలి అంటే ఇక్కడ నేను కాపీ చేసి పెడతానండి, అదర్వైజ్ అర్థం అవుతుంది అనుకుంటే గనుక ఒకసారి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్లాస్ తీసుకున్నారు,
దానికి మీరు పెట్టుకున్నటువంటి పేరు గ్రాండ్ ఫాదర్. ఇది మనకి బేస్ క్లాస్. దీని నుంచి సన్ అనే క్లాస్ డిరైవ్డ్ క్లాస్ అన్నట్టు, దీంట్లోకి మనం అక్కడ యాక్సెస్ చేయాలి. దిస్ ఈజ్ అ డిరైవ్డ్ క్లాస్. ఓకేనా? అంటే ఇది బేస్ క్లాస్. దీంట్లో ఉన్నటువంటి ఏవైతే మీకు అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని సన్ అనే క్లాస్ నుంచి నేను యాక్సెస్ చేయాలి. అయితే ఇంతవరకు మనకు తెలిసినటువంటి ఆ ఫార్ములేషన్ ఏంటి అంటే, మీరు ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్లోకి యాక్సెస్ చేయాలంటే ఆ క్లాస్ నేమ్ని ఈ క్లాస్ యొక్క పారామీటర్ కింద ఇవ్వాలి. సో యాక్చువల్గా నేను గ్రాండ్ ఫాదర్ అనే క్లాస్ నుంచి అట్రిబ్యూట్స్ని సన్లోకి యాక్సెస్ చేయాలి. నేను గ్రాండ్ ఫాదర్ నుంచి సన్కి ఇన్హెరిట్ చేయాలంటే గ్రాండ్ ఫాదర్ యొక్క నేమ్ ఇక్కడ నేను పెట్టాల్సి ఉంటుంది, ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి సిస్టమ్ అయితే. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా అది నేను చేయకుండా ఫస్ట్ గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్లోకి కనెక్ట్ అయ్యి ఈ ఫాదర్ని సన్కి కనెక్ట్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేసింది లెవెల్ 1 అయితే ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేసింది లెవెల్ 2. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ ఫాదర్ అనే క్లాస్లో మనం ఇనిట్ ఫంక్షన్ తీసుకున్నాము. అందులో మనం తీసుకున్నటువంటి వేరియబుల్ ఏదంటే జిఎఫ్ నేమ్ ఇస్ నథింగ్ బట్ గ్రాండ్ ఫాదర్ నేమ్. దానికి ఎట్లాంటి వాల్యూస్ మనం ఇంకా పాస్ చేయలేదు. ఆ తర్వాత ఫాదర్ అని ఇంకో క్లాస్ మనం తీసుకున్నాం. ఇది బేస్ క్లాస్ అయితే ఇక్కడ ఇది ఇంటర్మీడియేటరీ అవుతుంది. అంటే ఏ దృష్టిలో దీంతో గనక మనం చూస్తే, బట్ ఇక్కడ వరకు అయితే ఏమైంది, దీనికి ఇది చైల్డ్ అయింది, రైట్? సో దీంతో మనం దీనికి లింక్ చేసుకున్నాం కాబట్టి గ్రాండ్ ఫాదర్ కి ఫాదర్ అనేది చైల్డ్ అయింది, రైట్? మనకు తెలుసు కదా, దీంట్లో కూడా మీరు ఒక ఇనిట్ ఫంక్షన్ తీసుకునేటప్పుడు పేరెంట్ యొక్క పారామీటర్ తో పాటుగా దీంట్లో సెపరేట్ గా మీరు తీసుకున్నటువంటి ఫాదర్ నేమ్ అనే ఒక పారామీటర్ ని మళ్ళీ మనం ఇక్కడ లింక్అప్ చేసుకున్నాము. ఎఫ్ నేమ్ ఈక్వల్ ఫాదర్ నేమ్. సో దట్ ఆటోమేటిక్ ఏమైంది, ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్ అనే ఒక క్లాస్ లో మీరు జిఎఫ్ నేమ్ తో పాటుగా ఎఫ్ నేమ్ ని కూడా యాక్సెస్ చేయగలరు. బట్ అది ఎప్పుడు సాధ్యం అవుతుంది, దాన్ని ఇక్కడ మీరు కాల్ చేయాలి. పేరెంట్ యొక్క క్లాస్ ని కాల్ చేయాలి. ఇందాకనే మనం చూసాం, సూపర్ కంటే బదులుగా డైరెక్ట్ గా మనం యూజ్ చేస్తున్నాం. ఈ యూనిట్ ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం లైక్ దిస్, గ్రాండ్ ఫాదర్ డాట్ ఆ యూనిట్ ని. సో దట్ అల్టిమేట్లీ ఈ రెండింటికి మధ్యన ఒక లింక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ మనం తీసుకుంటున్నాము, దాని పేరు వచ్చేసేసి సన్. దాన్ని ఫాదర్ తో లింక్ చేసాం. అయితే యాక్చువల్ గా అయితే దీనికి ఇది పేరెంట్ అయినట్టే, చైల్డ్ అయినట్టే దీనికి ఇది చైల్డ్ అవుతుంది. బికాస్ సన్ బ్రాకెట్ లో మనం ఫాదర్ ని పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఇది చైల్డ్ అవుతుంది. అయితే ఇది దీనికి మాత్రమే కాదు, దీనితో కూడా ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అది ఎట్లాగో ఒకసారి చూస్తే గనక, ఈ సన్ అనే దానికి మనం యాక్చువల్ గా అయితే సన్ కి గ్రాండ్ ఫాదర్ కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏమీ లేదు. బట్ త్రూ దిస్ వీ హ్యావ్ ఏ కనెక్టివిటీ. ఎట్లా చెప్పొచ్చు, సన్ నేమ్ అనే ఒక పారామీటర్ ని సన్ అనే క్లాస్ కి సంబంధించిన ఇంట్లో తీసుకుంటున్నాము. అలాగే ఈ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడది అయితే గ్రాండ్ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడది అవుతుంది. దట్ మీన్స్ ఆటోమేటిక్ గా మీరు సన్ నుంచి ఫాదర్ తో పాటుగా గ్రాండ్ ఫాదర్ తో కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేసుకున్నారని చెప్పేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లానే యాజ్ యూజువల్ గా మీకు తెలుసు కదా, సెల్ఫ్ డాట్ దిస్ సన్ నేమ్ ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్ సన్ నేమ్. సో ఇక్కడ దీనికి బైండ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం కాల్ చేయాలి కాబట్టి యూనిట్ ని ఫాదర్ డాట్ ఈ మొత్తం యూనిట్ ని ఇక్కడ నేను కాల్ చేశాను. ఇక్కడ నుంచి మొదలుకొని దీని అంతటిని ఇక్కడ కాల్ చేశాను. అదే ఇక్కడ అవుతుంది ఏంటి, ఫాదర్ నేమ్ తో పాటుగా గ్రాండ్ ఫాదర్ నేమ్. ఇప్పుడు నేను ఈ సన్ అంటే డెరైవ్డ్ క్లాస్ లో కూడా ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్ నేను ఏమేమి ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, సెల్ఫ్ డాట్ గ్రాండ్ ఫాదర్ నేమ్ అంటే దీనిది, అంటే పేరెంట్ది. సెల్ఫ్ డాట్ ఎఫ్ నేమ్ అంటే దీనిది, అంటే ఇంటర్మీడియేటర్ది, సారీ దీనిది. అలానే సెల్ఫ్ డాట్ ఎస్ నేమ్ అంటే చైల్డ్ యొక్క డిరైవ్డ్ క్లాస్ యొక్క వేరియబుల్, రైట్? అయితే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా, కంపల్సరీ ఆబ్జెక్ట్ ఇస్తేనే కదా దాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం క్లాస్ కి. సో దట్ ఈ ఆబ్జెక్ట్ కి నేను సన్ అంటే డిరైవ్డ్ క్లాస్ ని ఇక్కడ బైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ ఇప్పుడు ఈ
సన్ అనే ఫంక్షన్కి నేను మీన్ క్లాస్కి నేను ఏమేమి అక్కడ పాస్ చేయాలి, మొత్తము 3 డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ 3 డిఫరెంట్ వాల్యూస్ని ఇక్కడ నేను పాస్ చేయాలి. సన్ నేమ్లోకి నాగ చైతన్యని ఇచ్చాను, ఫాదర్ నేమ్లోకి నాగార్జున అని ఇచ్చాను, గ్రాండ్ ఫాదర్ నేమ్లోకి నాగేశ్వరరావు అని ఇవ్వడం జరిగింది. క్లియర్ అండి. సో ఇప్పుడు ఒక్కొక్క దానిని ప్రింట్ చేస్తున్నాను. ఏంటేంటి S1 ఉపయోగించి, రిమెంబర్ ఈ S1 అనేది డిరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఇంకా చెప్పాలంటే 3వ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. యాక్చువల్గా 2కి 3కి సంబంధం ఉంది, కానీ 1కి 3కి సంబంధం లేదు. అయినా ఇంటర్మీడియట్ 2కి 1కి మీరు 3కి సంబంధం పెట్టారు, 2కి 1కి సంబంధం పెట్టారు కాబట్టి, అంటే దీంతో దీనికి సంబంధం పెట్టారు, దీంతో పైదానికి సంబంధం పెట్టారు కాబట్టి నేను 3వ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఉపయోగించి మొదటి క్లాస్లో ఉన్న వేరియబుల్ని నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను, 2వ క్లాస్లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేయగలుగుతున్నాను, అలాగే 3వ క్లాస్ యొక్క ఫంక్షన్ అది ఎట్లాగా నేను అక్కడ యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి దీన్ని నేను రన్ చేస్తే ఆ రిజల్ట్ మీరు ఒక్క నిమిషం, ప్రింట్ నేమ్స్ కదా ఇక్కడ మనం తీసుకున్నాం, రైట్. ప్రింట్ నేమ్స్ ఒక్కసారి కనుక మీరు కాల్ చేస్తే మీరు క్లియర్గా గమనించగలుగుతున్నారు ఏంటది, రైట్. 1 by 1 మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, రైటా. ఓకే, మొదటిగా ఒక్కొక్కటి మీకు నేను ఏం జరిగింది డిస్ప్లే చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వర్ అని ప్రింట్ అయింది. కారణం ఏంటి, S1.gf నేమ్ అంటే అదేది క్లాస్ 1లో ఉన్నటువంటి జిఎఫ్ నేమ్. ఇది ఈ వాల్యూ మనం ఇక్కడ పాస్ చేసాం కదా, ఇది అక్కడ ప్రింట్ అయింది. ఆ తర్వాత S1.f నేమ్ అన్నానంటే క్లాస్ 2లో ఉన్నటువంటి వేరియబుల్ ఇది కదా మనం పాస్ చేసాం, అది ప్రింట్ అయింది. ఆ తర్వాత క్లాస్ 3లో 1 గ్రాండ్ ఫాదర్ అయిపోయింది, గ్రాండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి నాగేశ్వరరావు, రైట్. తర్వాత ఏం ప్రింట్ చేశారు మీరు, మొత్తంగా ప్రింట్ నేమ్స్ ఏంటంటే ప్రింట్ చేశారు, గ్రాండ్ ఫాదర్ నేమ్ నాగేశ్వరరావు, ఫాదర్ నేమ్ నాగార్జున, సన్ నేమ్, రైట్. దాంతో పాటుగా వీటిని కూడా మనం కాల్ చేస్తున్నాం ఏమని, దిస్ ఈజ్ ఫంక్షన్ ఇన్, ఇది కాదు, ప్రింట్ నేమ్స్. ఓకే, ఎనీహౌ ఇది మీకు అర్థమైంది కదండి. ఇక్కడ ఏం చేస్తున్నాము, యాక్చువల్గా అయితే ఇది పేరెంట్ అవుతుంది, ఇది డిరైవ్డ్ అవుతుంది. ఇంతవరకు మనకు తెలిసింది పేరెంట్ నుంచి డిరైవ్డ్ కనెక్ట్ చేస్తాడు, పేరెంట్ నేమ్ డిరైవ్డ్ బ్రాకెట్లు ఇవ్వాలి. బట్ పేరెంట్ ని వేరొక క్లాస్ కి లింక్ చేసి, అలాగే ఈ చైల్డ్ ని ఆ మధ్యలో ఉన్న క్లాస్ తో లింక్అప్ చేయడం ద్వారా మనం ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ మల్టీ లెవెల్, అంటే ఇది గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ కి, ఫాదర్ నుంచి సన్ కి మనం లింక్ చేయడం ద్వారా ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అక్కడ జరిగేటట్టుగా మనం చేయగలిగాం అన్నట్టు. క్లియర్ కదండి, రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లేదు ఇంకా దీని కోసం ఇంకా క్లియర్గా ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం ద్వారా కూడా మీకు దీన్ని నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, రైట్. ఇక్కడ ఇంకొకటి ఉందండి, సేమ్ ఇంచుమించుగా అట్లాంటిది. ఇక్కడ క్లాస్ పర్సన్ ఇది మన దృష్టిలో బేస్. దీంట్లో యాజ్ యూజువల్ గా ఒక నేమ్ అండ్ డేస్ అనే 2 పారామీటర్స్ తీసుకున్నారు, దానికి బైండ్ చేశారు ఈ వేరియబుల్స్ తో. అలాగే పీ డిస్ప్లే ఇన్ఫో అనే ఒక మెథడ్ ని కూడా తీసుకుని దాంట్లో నేమ్ అండ్ డేస్ ని ప్రింట్ చేస్తున్నారు. ఆ తర్వాత దీంతో లింక్ చేసే ప్రయత్నంగా స్టూడెంట్ అని ఇంకో క్లాస్ ని తీసుకుంటున్నారు. ఇది ఇంటర్మీడియటరీ క్లాస్ బిట్వీన్ పర్సన్ అండ్ మార్క్స్. ఇక్కడ మార్క్స్ అనేది డిరైవ్డ్. ఓకే, సో
దీన్ని ఏం చేశారు, స్టూడెంట్ అనే క్లాస్ తీసుకుని దీన్ని పర్సన్తో లింక్ చేశారు. అంటే ఇప్పటిదాకా అయితే ఇది చైల్డ్ అయింది, ఇది పేరెంట్ అయింది. సో యాజ్ యూజువల్గా దీంట్లో కూడా మీరు ఒక ఇనిట్ ఫంక్షన్ తీసుకున్నారు. అడిషనల్గా దీంట్లో మీరు తీసుకున్నటువంటి యాట్రిబ్యూట్ ప్రాపర్ వేరియబుల్ ఏది అంటే, పారామీటర్ ఏది అంటే రోల్ నెంబర్. బట్ మనకు తెలుసు కదా, వాటిని కూడా ఇక్కడి నుంచి యాక్సెస్ చేయాలనుకునేటప్పుడు ఈ పేరెంట్లో ఉన్నటువంటి ఆ యూనిట్ని కూడా ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఈ విధంగా వేరియబుల్ నేమ్స్ చెప్తూ, నేమ్ వేస్తో పాటు చెప్తూ సూపర్ ఉపయోగించి దాన్ని మనం కాల్ చేసాము. దేన్ని స్టూడెంట్ దేనిదైతే మీరు లింక్ చేశారో దాని యొక్క యూనిట్ మనం ఇక్కడికి సూపర్తో కాల్ చేస్తాం వితౌట్ సెల్ఫ్ చేసి దీనికి లింక్ చేసుకోవాలి కదా. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ రోల్ నెంబర్. అండ్ దీంట్లో ఒక మెథడ్ తీసుకున్నాము, ఎస్ డిస్ప్లే ఇన్ఫో. దీంట్లో ఏమేమి ప్రింట్ చేస్తున్నారు, పేరెంట్ యొక్క అంటే దీని యొక్క పేరెంట్ పర్సన్లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తూ, దాంతో పాటుగా దీంట్లో అంటే ఈ పర్టికులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనే క్లాస్లో ఈ ప్రింట్ చేస్తున్న రోల్ నెంబర్, ఈ నేము, ఏజ్, అంటే వాటిని కూడా ఇక్కడ కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే అండి. దాంతో పాటుగా మార్క్స్ అనే ఒక డిరైవ్డ్ క్లాస్ని తీసుకొని దాన్ని ఈ ఇంటర్మీడియటరీతో లింక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మార్క్స్ అనేది చైల్డ్ అయింది, స్టూడెంట్ అనేది పేరెంట్ అయింది. సో యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా, స్టూడెంట్లో ఆల్రెడీ మనకి ఏమేమి ఉన్నాయి, నేమ్, ఏజ్, రోలు. దాంతో పాటుగా మార్క్స్లో అడిషనల్గా 2 పారామీటర్స్ మార్క్స్ 1, మార్క్స్ 2 అని తీసుకొని దీన్ని మీరు దీని యొక్క పేరెంట్ అయినటువంటి స్టూడెంట్ యొక్క యూనిట్ని ఇక్కడ మీరు కాల్ చేసే ప్రయత్నం చేశారు. ఏంటంటే నేము, ఏజ్, రోల్, వాటిని ఇక్కడ కాల్ చేశారు. చేసి బైండింగ్ చేయాలి కదా, సెల్ఫ్ డాట్ మార్క్ 1 ఈక్వల్ మార్క్, సెల్ఫ్ డాట్ మార్క్ 2 ఈక్వల్ మార్క్ 2. అండ్ దీంట్లో ఒక మళ్ళీ మెథడ్ తీసుకున్నాం. దీంట్లో ఏమేమి ప్రింట్ చేస్తున్నారు, దీని యొక్క అంటే దీని పేరెంట్ అయినటువంటి దీని యొక్క మెథడ్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అట్లానే దీంట్లో పర్టికులర్గా దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిరైవ్డ్ క్లాస్ అంటే మార్క్ 1, మార్క్ 2, రోల్ నేమ్, ఏజ్ అనేటివి కూడా యాక్సెస్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక దాని ఇంకో దాన్ని మనం ఇన్హెరిట్ చేసినప్పుడు లింక్అప్ చేసినప్పుడు దాని నుంచి ఏవేవి ఇన్హెరిట్ చేయాలి అని చెప్పే దిశగా మనం అన్ని కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒకే ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకుంటున్నాను, దాన్ని నేను మార్క్స్తో లింక్ చేస్తున్నాను. చేసి ఒక్కొక్క వాల్యూని పాస్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం పాస్ చేశాను, రాజేష్ కుమార్ అండ్ ఏజ్. అవి ఎక్కడికి పోతాయి, మీరు ఏదైతే ఫస్ట్ క్లాస్ తీసుకున్నారో దాంట్లోకి వెళ్తాయి, నేమ్ అండ్ ఏజ్లోకి వెళ్తాయి. ఆ తర్వాత ఏం తీసుకుంటున్నాను, రోల్ నెంబర్. అది ఎక్కడ పోతుంది, ఏదైతే ఇంటర్మీడియటరీకి సంబంధించినట్టు ఉందో దాంట్లోకి పోతుంది. ఆ తర్వాత నేను 80, 90 మార్క్స్ దేంట్లోకి పోతుంది, డిరైవ్డ్ క్లాస్ సంబంధించినటువంటి పారామీటర్స్లోకి పోతుంది. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తున్నా, దేన్ని డిరైవ్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంటే ఓవరాల్గా ఏమేమి కాల్ చేయబడతాయి, ఎక్కడ ఇంటర్మీడియటరీ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్, అట్లాగే డిరైవ్డ్లో ఉన్నటువంటి అన్ని ప్రింట్ ఆప్షన్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకసారి దీన్ని కనుక మీరు కాల్ చేసే ప్రయత్నం చేస్తే గమనించారు కదా, దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రమ్ బేస్ పర్సన్ లోంచి ఏంటేంటి నేమ్ అండ్ ఏజ్. దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ లోంచి ఏమేమి నేమ్ అండ్ ఏజ్ తో పాటు రోల్ నెంబర్ కూడా. అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రమ్ డిరైవ్డ్ మార్క్స్ లోంచి ఏమేమి అవి మార్క్స్, అలాగే దాని ముందున్నటువంటి రోల్ నెంబర్. అంటే ఇక్కడ ఈ రెండు డిరైవ్డ్ మార్క్స్ నుంచి, ఇది ఇంటర్మీడియట్, అండ్ ఈ రెండు బేస్ నుంచి. అలాగే ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, ఫంక్షన్ 4ని కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి, మనం దేని నుంచి దేనికి లింక్ చేస్తున్నాము, దేంట్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ దేని నుంచి యాక్సెస్ చేస్తున్నాము, అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసిన ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ కింద చూడడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనకున్నటువంటి ఇంకొక ఇన్హెరిటెన్స్ టైప్ వచ్చేసి హైరార్కికల్. ఇక్కడ మీరు చూసారు, సింగిల్లో ఒక పేరెంట్ ఒక చైల్డ్, మల్టిపుల్లో 2 పేరెంట్స్ ఒక చైల్డ్,
మల్టీ లెవెల్లో ఒక పేరెంట్ నుంచి చైల్డ్ లోకి మధ్యలో ఇంటర్మీడియటరీ. బట్ హైరార్కల్లో ఒక పేరెంట్ మల్టీ చైల్డ్స్, ఆల్మోస్ట్ దీనికి ఆల్మోస్ట్ అపోజిట్. ఇక్కడ మల్టిపుల్ పేరెంట్స్, వన్ చైల్డ్, ఏది మల్టిపుల్లో. బట్ హిరార్కల్లో ఇక్కడ మల్టిపుల్ చైల్డ్స్, వన్ పేరెంట్. అంటే ఒక పేరెంట్ నుంచి మల్టిపుల్ చైల్డ్స్ మనం ఇక్కడ యాక్సెస్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఒక్కసారి దీన్ని మీకు ఒక ప్రోగ్రామ్ రూపంలో ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. రైట్. ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇట్స్ వెరీ సింపుల్. గమనించారు మీరు, ఒక పేరెంట్ తీసుకున్నారు, దాంట్లో ఒక ఫంక్షన్ ఇచ్చారు, పేరెంట్ ఫంక్షన్ అయిపోయింది. దిస్ ఇస్ ఫంక్షన్ ఇస్ ఇన్ పేరెంట్. 2 చైల్డ్ తీసుకొని చైల్డ్ 1కి పేరెంట్తో లింక్ చేశారు, చైల్డ్ 2కి పేరెంట్తో లింక్ చేశారు. అట్లా 2, 3, 4 ఎన్నైనా మీరు తీసుకోవచ్చు. అంటే పేరెంట్ ఒకటే ఉంటుంది, చైల్డ్ మల్టీ ఉంటాయి. సో పేరెంట్, దిస్ ఇస్ బేస్, డిరైవ్డ్ 1, డిరైవ్డ్ 2. సో పేరెంట్లో తీసుకున్న ఫంక్షన్ పేరెంట్ ఫంక్షన్, చైల్డ్ 1లో తీసుకున్న ఫంక్షన్ చైల్డ్ 1 ఫంక్షన్, చైల్డ్ 2లో తీసుకున్న చైల్డ్ 2 ఫంక్షన్. సో దీంట్లో ఏం చెప్తున్నారు, దిస్ ఇస్ ఇన్ పేరెంట్ క్లాస్, దిస్ ఇస్ ఇన్ చైల్డ్ 1, దిస్ ఇస్ ఇన్ చైల్డ్ 2. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకుంటే ఫస్ట్ చైల్డ్ 1 ఆబ్జెక్ట్ మనం తీసుకుంటున్నాం, దీంతో లింక్అప్ చేస్తున్నాం. సారీ, చైల్డ్ 1 ఆబ్జెక్ట్ తీసుకొని చైల్డ్ 1తో లింక్అప్ చేసి, అట్లాగే చైల్డ్ 2 ఆబ్జెక్ట్ తీసుకొని చైల్డ్ 2 లింక్అప్ చేస్తున్నాం. ఇప్పుడు చైల్డ్ 1 ఆబ్జెక్ట్ ఉపయోగించి పేరెంట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఎందుకు, దీనికి ఆల్రెడీ మనం లింక్ ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి చైల్డ్ 1 ఆబ్జెక్ట్ ఉపయోగించి పేరెంట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము, చైల్డ్ 1 ఉపయోగించి చైల్డ్ 1 యొక్క ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నాము. బికాస్ ఈ రెండింటికి మధ్య లింక్ ఉంది కాబట్టి ఈ చైల్డ్ 1 ఆబ్జెక్ట్తో దీన్ని కాల్ చేయగలుగుతున్నాము, దీన్ని కూడా కాల్ చేయగలుగుతున్నాం. అట్లానే చైల్డ్ 2 ఆబ్జెక్ట్ ఉపయోగించి పేరెంట్ ఫంక్షన్ కాల్ చేయగలుగుతున్నాము, చైల్డ్ 2 ఆబ్జెక్ట్ ఉపయోగించి చైల్డ్ 2 ఫంక్షన్ కూడా కాల్ చేయగలుగుతున్నాం. అంటే దీన్ని కాల్ చేయగలుగుతున్నాం, దీన్ని కూడా కాల్ చేయగలుగుతున్నాం. కారణం ఏంటి, దీంతో దీనికి లింక్ ఉన్నట్టుగా దీంతో దీనికి కూడా లింక్ ఉంది. ఒక పేరెంట్ మల్టిపుల్ చైల్డ్స్, దీన్ని మనం ఏమంటున్నామంటే హైరారికల్ అంటున్నాము. ఒక్కసారి కనుక దీన్ని మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ఇన్ పేరెంట్ క్లాస్, అంటే ఇది పేరెంట్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఇన్ చైల్డ్ 1 అంటే ఇది. అలాగే దిస్ ఈజ్ ఇన్ పేరెంట్ క్లాస్ అంటే ఇది. దిస్ ఈజ్ ఇన్ చైల్డ్ 1 అంటే ఇది. దీనికి సంబంధించిన కాదండి, ఇది విడిచిపెట్టేసేసేయండి. ఇది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఇది. ఓకే అండి, క్లియర్ కదా. సో ఫస్ట్ లైన్ వచ్చేసేసి దిస్ ఫంక్షన్ ఇన్ పేరెంట్ క్లాస్ అంటే దీనికి సంబంధించింది, పేరెంట్ ఫంక్షన్ అంటే ఇది. ఓకే, దిస్ ఫంక్షన్ ఈజ్ ఇన్ చైల్డ్ క్లాస్ అంటే ఇది చైల్డ్ 1, దిస్ ఫంక్షన్ ఇన్ చైల్డ్ 1. మళ్ళీ దీన్ని కూడా కాల్ చేసాం కదా సెకండ్ చైల్డ్ 2 ఆబ్జెక్ట్తో, పేరెంట్ ఫంక్షన్ అండ్ పేరెంట్ చైల్డ్ 2 యొక్క ఫంక్షన్. ఇది హైరారికల్ ఇన్హెరిటెన్స్. అయితే దీని ఇంకా విపులంగా చూసే దానికోసం ఇంకొక ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక్కడ పేరెంట్ క్లాస్ నేను తీసుకుంటున్నాను విత్ ద నేమ్ ఆఫ్ పర్సన్. దీనికి ఒక ఇనిట్ ఫంక్షన్ తీసుకున్నాను, దీంట్లో ఏమేమి వేరియబుల్స్ తీసుకున్నాను అంటే యాజ్ యూజువల్ గా నేమ్ అండ్ ఏజ్ బైండ్ చేసాము. అలాగే దీనికి ఒక ఫంక్షన్ కూడా మనం ఇచ్చినాం, ఏంటంటే డిస్ప్లే ఇన్ఫో. దీంట్లో ఏమేమి మనం ప్రింట్ చేస్తున్నామంటే సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్. ఇప్పుడు దీంతో లింక్ చేసే ప్రయత్నంగా స్టూడెంట్ అని తీసుకుని దాని బ్రాకెట్లో పర్సన్ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి చైల్డ్ చేసాం, అంతే కదా, ఒక పేరెంట్ ఒక చైల్డ్. ఇప్పుడు చైల్డ్ లో కూడా మనం ఇనిట్ ఫంక్షన్ తీసుకోవాలి కాబట్టి చైల్డ్ లో మనం తీసుకున్న వేరియబుల్ రోల్ నెంబర్, బట్ అంతకు ముందు ఉన్నటువంటివి ఏవంటే నేమ్ అండ్ ఏజ్, దానికి లింక్ చేసాం. చేస్తూ దాని యొక్క ఇనిట్ ని కూడా ఇక్కడ మనం కాల్ చేయాలి కాబట్టి సూపర్ ఫంక్షన్ యూజ్ చేసి ఇనిట్ ని కాల్ చేసాము. దేని యొక్క ఇనిట్ అంటే కనుక పేరెంట్ యొక్క ఇనిట్. దీన్ని ఇక్కడ మనం కాల్ చేయడం జరిగింది. రైట్, అలాగే
దీనికి కూడా అదే పేరుతో ఒక ఫంక్షన్ తీసుకున్నాము. దీంట్లో సూపర్ డాట్ డిస్ప్లే ఇన్ఫో అంటే ఇది స్టూడెంట్ అనే చైల్డ్ యొక్క ఫంక్షన్. దాంట్లో పేరెంట్ యొక్క ఫంక్షన్ కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. మనకు తెలుసు కదా, పేరెంట్ ని కాల్ చేసేటప్పుడు సూపర్ ఫంక్షన్ యూజ్ చేసే ఫంక్షన్ ఏమిస్తే ఆటోమేటిక్ గా కాల్ చేయబడుతుంది. సో ఇక్కడ వరకు వచ్చేప్పటికి ఏమవుతుంది, ఈ రెండు కాల్ చేయబడి దాంతో పాటుగా ఇది కూడా కాల్ చేయబడుతుంది. ఆ తర్వాత టీచర్ అనే మూడో ఒక ఫంక్షన్ క్లాస్ ని తీసుకుని దీన్ని కూడా మనం దీనికే చైల్డ్ కింద చేసాం. అంటే ఇది ఒక పేరెంట్, స్టూడెంట్, టీచర్ అనే రెండు చైల్డ్స్. యాజ్ యూజువల్ గా దీన్ని కూడా దీంతో లింక్ చేసాం కాబట్టి అడిషనల్ గా దీంట్లో సబ్జెక్ట్ అనే ఒక పారామీటర్ తీసుకున్నాము. బట్ నేమ్ అండ్ ఏజ్ అనేవి పేరెంట్ లోవి, పర్సన్ లోవి యాజ్ యూజువల్ గా సూపర్ డాటా దీని ఇనిట్ అక్కడ చేసాం. ఎక్కడి నుంచి, అది పర్సన్ లో ఉన్నటువంటి ఫంక్షన్ ఇక్కడ ఇనిట్ ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నాము. అలాగే దీనికి ఇక్కడ బైండ్ చేస్తున్నాం ఈ సబ్జెక్ట్ ని. ఇప్పుడు దీంట్లో కూడా డిస్ప్లే ఇన్ఫో అని తీసుకొని ఇక్కడ డిస్ప్లే ఇన్ఫో నేను కాల్ చేస్తున్నా. ఈ డిస్ప్లే దేంది, దీని యొక్క సూపర్ ఏది, పర్సన్ దే. మనం స్టూడెంట్ నుంచి ఏదైతే కాల్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ అదే కాల్ అవుతుంది. అంటే స్టూడెంట్లు ఏమేమి అక్కడ ప్రింట్ చేయబడతాయి, పర్సన్లు ఏమేమి ప్రింట్ చేయబడతాయి, ఇది కదా ప్రింట్ చేయబడతాయి ఇక్కడ నుంచి కూడా. దాంతో పాటుగా సబ్జెక్ట్ ని కూడా మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అట్ ప్రజెంట్ నేను ఒక ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని స్టూడెంట్ తో, అంటే ఇది చైల్డ్ 1 తో నేను లింక్ చేస్తున్నాను. చేసి ఏమేమి పాస్ చేస్తున్నాను, నేమ్ అండ్ ఏజ్. అది ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తుంది, పేరెంట్ అయినట్టు పర్సన్ కి వెళ్తుంది. అలాగే చైల్డ్ 1 లో నేను ఇక్కడ రోల్ నంబర్ కూడా తీసుకున్నాను కాబట్టి ఇది రోల్ నంబర్ కి వెళ్తుంది. సో నేను చైల్డ్ యొక్క ఫస్ట్ చైల్డ్ యొక్క డిస్ప్లే ఇన్ఫో నేను కాల్ చేస్తున్నప్పుడు ఏమేమి కాల్ అవుతాయి ఇక్కడ అంటే ఈ రెండు కాల్ అవుతాయి. ఓకే అండి. ఎస్ దేంతో లింక్ చేసిన, స్టూడెంట్ తో కదా. దీంట్లో ఉన్నటువంటి ఇది కాల్ చేసేటప్పుడు పేరెంట్ ది కాల్ అవుతుంది, ఇది కూడా కాల్ అవుతుంది. పేరెంట్ లో ఏముంది, రైట్, దాంతో పాటుగా ఇది కాల్ అవుతుంది. ఒకసారి మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని కాల్ చేశాను డిస్ప్లే ఇన్ఫో. దేని యొక్క, ఇది చైల్డ్ 1 యొక్క దీన్ని కాల్ చేసేటప్పుడు చైల్డ్ 1 లో ఏమేమి కాల్ చేయబడతాయి అంటే డిస్ప్లే ఇన్ఫో ఆఫ్ చైల్డ్ విత్ డిస్ప్లే ఇన్ఫో ఆఫ్ పేరెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ దగ్గర ప్రింట్ అయిపోయింది ఏంటంటే నేమ్ అండ్ ఏజ్, దాంతో పాటుగా రోల్ నంబర్ కూడా ప్రింట్ అయింది. ఓకేనా. దాంతో పాటుగా ఇంకోటి నేను తీసుకున్నాను చైల్డ్ 2 అన్నట్టు, దాన్ని టీచర్ తో లింక్ చేశాను. చైల్డ్ 2 కదా, దీనిలో కూడా ఏమేమి నేను కాల్ చేస్తున్నాను, నేమ్, ఏజ్, సబ్జెక్ట్. సో నేమ్ అండ్ ఏజ్ అనేది పేరెంట్ లోకి వెళ్తుంది, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. దీన్ని కూడా నేను కాల్ చేస్తున్నా, దేన్ని, చైల్డ్ 2 యొక్క డిస్ప్లే ఇన్ఫో, అంటే దీన్ని కాల్ చేస్తున్నా. చేసేటప్పుడు ఏమేమి కాల్ అవుతాయి, పేరెంట్ యొక్క డిస్ప్లే ఇన్ఫో, అది నేమ్ అండ్ ఏజ్ తో పాటు దీని యొక్క సబ్జెక్ట్. సో నాకు అది కూడా రావాలి కదా. సో ఇది నేమ్ అండ్ ఏజ్ తో పాటుగా సబ్జెక్ట్ కూడా వస్తుంది. ఇది దీనికి సంబంధించిన కాదండి, ఇందాక నుంచి అది మెమరీలో అది సేవ్ అయిపోయింది, అది నేను మీకు తర్వాత చెప్తాను. సో అట్ ప్రజెంట్ అయితే ఇది చైల్డ్ 1 ఇన్ఫో నుంచి కాల్ చేయబడింది, ఇది చైల్డ్ 2 ఇన్ఫో నుంచి ఇక్కడ కాల్ చేయబడింది. సో ఈ విధంగా మనం ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే ఒక మాస్టర్ నుంచి, ఒక పేరెంట్ నుంచి రెండు చైల్డ్స్ అక్కడ మనం లింక్ చేసుకుని అక్కడ కావాల్సినటువంటి వాటిని, అంటే ఒక చైల్డ్ లో నుంచి మాస్టర్ పేరెంట్ యొక్క నేమ్ అండ్ డేస్ తో పాటుగా ఆ చైల్డ్ లో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ, అలాగే రెండో చైల్డ్ లో నుంచి పేరెంట్ యొక్క నేమ్ అండ్ డేస్ తో పాటుగా రెండో చైల్డ్ యొక్క ఒక వేరియబుల్ అక్కడ మనం యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎట్లాంటి ఒక టెక్నిక్ ఏమని చెప్తున్నామంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తున్నాము. దీన్ని ఇంకా క్లారిటీగా మీకు ఇవ్వడం కోసం ఇంచుమించుగా అట్లాంటిది. ఇప్పటి వరకు ఇది కాల్ అయిపోతుందండి, అందుకే అది మీకు అవుట్పుట్ అలా వస్తుంది. క్లియర్ అండ్ రైట్. ఇక థర్డ్ వన్ వచ్చేసేసి అది హైబ్రిడ్, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది హైబ్రిడ్ అండి. ఈ హైబ్రిడ్కి వచ్చేపాటికి
ఇప్పటిదాకా మనం సింగిల్ అంటే ఏంటి, ఒక పేరెంట్ ఒక చైల్డ్. మల్టిపుల్ అంటే ఏంటి, 2 పేరెంట్స్ ఒక చైల్డ్. మల్టీ లెవెల్ అంటే ఏంటి, ఒక పేరెంట్ ఒక చైల్డ్ మధ్యలో ఇంటర్మీడియట్. హైరార్కికల్ అంటే ఏంటి, ఒక పేరెంట్ నంబర్ ఆఫ్ చైల్డ్స్. ఓకే. బట్ హైబ్రిడ్కి వచ్చేపాటికి ఒక స్పెసిఫిక్ అప్రోచ్ అనేది ఉండదు. ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ చూడొచ్చు, అంటే సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, మిక్సింగ్ ఆఫ్ ఆల్ దోస్ కెన్ బి నోన్ యాజ్ అ హైబ్రిడ్. ఓకే అండి. అయితే దీన్ని ఎట్లా చేస్తాము, ఏం చేస్తాం అనేది మీకు నెక్స్ట్ సెషన్లో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇవాళ మనం నేర్చుకుంది ఏంటి అంటే కనుక మల్టీ లెవెల్ అండ్ హిరార్కిల్కి సంబంధించి నేర్చుకోవడం జరుగుతుంది. రైట్. సో ఇవాళ ఇక్కడితో మనం క్లోజ్ చేస్తున్నాము. మిగతా దీనికి సంబంధించినటువంటి ఇంకా మనకి హైబ్రిడ్తో పాటుగా పాలిమార్ఫిజం ఒకటి ఉంది, అట్లాగే డేటా అబ్స్ట్రాక్షన్, ఏమండి, ఎన్కాప్సులేషను, వీటిని కూడా నెక్స్ట్ సెషన్లో మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇవాళకి ఇక్కడ ఆపుతున్నాము. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్.